ఎవరికి అవకాశం ఉంది సార్? అమరావతి రాజధాని కావాలంటే తెలుగుదేశం పార్టీ పక్కాగా విన్ అవుద్ది. నారా లోకేష్ 20,000 మెజార్టీతో గెలుస్తాడు పక్కా. అతను గెలిస్తేనే ఇక్కడ రాజధాని అమరావతి డెవలప్మెంటు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రదేశం బాగుపడుద్ది. మా ఉన్న ఇక్కడ ఉన్న మొత్తం కూడా మొత్తం పని వాళ్ళమే. మాకు పని కావాలంటే అంత రావాలి, చంద్రబాబు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే అలా ఆంధ్రప్రదేశ్లో మా పనులు మొత్తం వస్తాయి. నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? ఎవరు గెలుతారు? లోకేష్ గారు గెలుతారు. ఎందుకని అంటే ఆయన గారు రామకృష్ణ గారు చేసింది ఏముంది, మాకేం తెలియదు. మేము గడప గడపకు తిరిగి అన్ని సమస్యలు తీర్చామంటున్నారు. సమస్యలు ఏముందండి, మా చెప్పుకోవటం చాలా బాగానే ఉంటాయి. నాకైతే ఏం లేదు. 3 రాజధానులు అన్న రాజగన్ గారు ఏం లేదు, ఏం లేదు. 3 రాజధానులు ఒక ఇటుకరాయి వేసింది లేదు, రోడ్లు లేవు. సంక్షేమ పథకాలు ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. ఇటు వరకు నుంచి పూర్వం నుంచి ఉండయి. మరి ఆయన అమ్మఒడి అన్న ఇటు వరకు కాల్షిప్ ఉండేది. 3 పిల్లలు చదివించాను నేను. అమ్మఒడి ఒకటే, అది ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. వాడుకున్న వాళ్ళు ఉంటారు, వాడుకున్న వాళ్ళు ఉంటారు. ఇటువరకు యాజమాన్యానికి వెళ్ళేది, వాళ్ళే చదివించేవాళ్ళు. అది కొన్ని నాకైతే జగన్ ప్రభుత్వం సంక్షేమాలు ఉన్నా కూడా ఇది వేస్ట్. అది అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారంటారా? డెఫినెట్గా ఇప్పుడు భయంగా ఉందమ్మా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వంలో అధికారులు ఉన్న మనిషి ఏ రకం ఏం చేస్తాడో తెలియదు కదా. ఆ భయం మీద ఎవరు బయటపడరు. అది మీ ఒపీనియన్ ప్రకారం అయితే? నా ఓపిక ప్రకారం అయితే మరి జనసేన తెలుగుదేశం కలిసింది కాబట్టి గెలుస్తారని నా ఆశ. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఈసారి లోకేష్ గెలుస్తాడండి. ఇక్కడ అవకాశం అలా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ మన ఆలరామకృష్ణ గెలిచాడు కానీ ఎక్కువ శాతం ఇక్కడ పెద్ద పని ఏం చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అవకాశం అయితే అలాగే ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిని మార్చారు కదా, గంజి చిరంజీవిని. మార్చిన పైన అయితే జగన్ వస్తాడు కానీ కింద మాత్రం లోకేష్ వస్తాడు గ్యారెంటీగా. మంగళగిరి నియోజకవర్గం మాత్రం లోకేష్ వస్తాడు. లోకేషే ఎందుకు వస్తాడంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు వస్తాడంటే తను బాగా ఈ మధ్య తిరుగుతున్నాడండి, కొంచెం పట్టుదలతో తిరుగుతున్నాడు. కొన్ని పనులు చేస్తున్నాడు. కొంచెం ఏదైనా కానీ మనుషులకు సాయం చేయటం కానీ ఇవన్నీ అవకాశాలు బాగున్నాయి. అది పైన మాత్రం జగనే వస్తాడని ఖచ్చితంగా అది మాకు మాత్రం నమ్మకం ఉంది. అది అతను వస్తేనే ఏమైనా యూజ్ఫుల్గా ఇలాగే పిల్లలకి అమ్మ ఒడి పట్టడం కానీ లేకపోతే కాలేజీలకు సంబంధించింది కానీ అవకాశాలు బాగున్నాయి. మెన్నుగా పింఛన్లు ఇవ్వడం కానీ. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం ఇక్కడ లోకేష్ వస్తాడు, అది గ్యారంటీ. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? సారా నారా లోకేష్ గెలుస్తాడు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన బాగాలేదు కాబట్టి. వాళ్ళేమో మేమైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, మేమే గెలుస్తామని చెప్తున్నారు. అందరికీ ఆడ వస్తున్నాయి, మాకేం రావట్లేదు. మరి వచ్చిన వాళ్ళకి వస్తాయి కానీ మాకు రావట్లేదు. అంటే వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే మేము ప్రతి సమస్య తెలుసుకున్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం, సో ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు, మేమే గెలుస్తాం అంటున్నారు. ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్తారండి. ఏముంది దానికి? మరి ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? మంగళగిరి లోకేష్ గారు వస్తారనుకుంటున్నామండి. ఎందుకని లోకేష్ ఎందుకు వస్తాడు? అంటే ఆర్కే మీద ఫుల్ వ్యతిరేకత ఉంది మేడం ఇక్కడ. ఏ విధంగా? అంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కనీసం గడప గడపకి వచ్చి కూడా మమ్మల్ని ఏం చేయలేదు. పోయినసారి ఆయన నమ్ముకొనే ఓట్లు వేసాము 2 సార్లు. ఈసారి ఏమి పట్టించుకోలేదు, జనాలు ఏమి పట్టించుకోలేదు. మేము జనసేన సార్. అయినా సరే అంటే మీరు అన్నారు కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొద్దిగా వ్యతిరేకం ఉందని, మరి అభ్యర్థి మారారు కదా ఇప్పుడు, అలా ఎవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది? మేము పొత్తులో భాగంగా లోకేష్ గారికి వేద్దాం అనుకుంటున్నాం మేడం, జనసేన నుంచి. ఎందుకని ఆయనే ఎందుకు వస్తారు? అంటే పోయినసారి అంటే పొత్తులో భాగంగా మేము టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాం మేడం. అది లోకేష్ గారేనే కాదు, ఎవరి నుంచున్నా మా కళ్యాణ్ గారు ఏమంటారో వాళ్ళకే సపోర్ట్ చేద్దాం. ఓకే, మీరు అన్నట్టు లోకేషే గెలుస్తారు అంటున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పథకాలు అందిస్తున్నాం కాబట్టి మేమే గెలుస్తాం అంటున్నారు. పథకాలు ఇస్తున్నా కరెక్టే మేడం, కనీసం మనుషులు ఎలా ఉన్నారో వచ్చి చూడాలి కదా మేడం. ఆర్కే గారికి మా తాడేపల్లిని అయితే ఫుల్గా వదిలేశారు మేడం. అసలు ఏ కాడికి అటువైపు మంగళగిరి అటు చూసుకుంటున్నారు కానీ మరి గడప గడపకు కార్యక్రమం నిర్వహించాం. మా వైపు అయితే రాలేదు మేడం అసలు. ఆర్కే ఆడ బ్రహ్మానందపురం అటువైపు వచ్చాడు, కనీసం మా ప్రకాష్ నగర్ వైపు కానీ ఇటు కానీ కూడా తిరగదు. ఆయన నమ్ముకొని మేము పోయినసారి ఓట్లు వేయించాం. అంటే ఇదంతా ప్రజలు గమనించి ఈసారి టీడీపీకి ఇస్తారంటారా? టీడీపీ కాదు మేడం, మేము పొత్తులో భాగంగా ఎవరు నుంచో పెట్టినా మేము టీడీపీకి వేద్దాం అనుకుంటాం. ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందంటారు? సో మేమైతే జనసేన నాయకులు మేడం, జనసేన రావాలని అనుకుంటున్నాం. సో పొత్తులో భాగంగా తెలుగుదేశం సపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా లోకేషన్ గెలుస్తున్నాం అనుకుంటున్నాం. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే పథకాలు అందిస్తున్నాం కదా మేమే గెలుస్తాం అంటున్నారు.
అంటే పథకాలంటే ఇప్పుడు ఆ పథకాలు అనేది ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ చేసి పథకాలు ఇవ్వడం వేరు, అప్పులు చేసి పథకాలు ఇవ్వడం వేరు. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో డెవలప్మెంట్ చేసి ఆ డబ్బులు ప్రజల్లోకి ఇవ్వడం అనేది అది ఒక పద్ధతి. సో అప్పులు చేసి ఇవ్వడం అనేది, అప్పుల భారం అనేది మళ్ళీ ప్రజల మీద ఖచ్చితంగా పడుతుంది. అది కరెక్ట్ కాదండి. అది జనాలు ప్రజలు మీరు అన్నట్టు ఈ సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చి పన్నుల భారంలో వసూలు చేస్తున్నారు అనేది వాస్తవం అంటారా? ఎగ్జాక్ట్లీ 100% అండి. ఒకప్పటికి ఇప్పటికి ఇసుక నుంచి కానీ కరెంట్ బిల్లు నుంచి కానీ ప్రతి ఒక్కరు మీరు చూసినట్టయితే యూనిట్ ఛార్జీ మీద ఈ వచ్చిన 4.5 సంవత్సరాలలో ఎంత అధికంగా ప్రతి ఒక్క యూనిట్ మీద ఎలా ఛార్జ్ పెంచారో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలండి. ఒకప్పుడు ఇసుక రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఇసుక రేట్ అనేది. అలాగే ఆయిల్ ప్యాకెట్ మీద కానీ కందిపప్పు మీద కానీ ప్రతి ఒక్కటే ట్యాక్స్ పడతానే ఉంది. ప్రతి ఒక్క దాని మీద ప్రజల మీద భారం పడతానే ఉంది. ఏ అప్పు చేశారో అది ప్రజల మీద భారం పడతానే ఉందండి. ఒకప్పుడు సామాన్యుడి మీద ఉండే భారం ఒక సగటుగా యావరేజ్ చేసుకుంటే ఒక మనిషి మీద ₹1,00,000 ఉంటాయి. ఇప్పుడు అదే భారం 4.5 లక్షల దాకా అయిందండి. సో ఈ విధంగా అప్పులు చేసుకుంటూ డెవలప్మెంట్ లేకుండా అప్పులు చేసుకుంటూ ప్రజలకి డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ వే కాదండి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయి నారా లోకేష్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? 100కి 100% అండి. 100కి 100% చూశారు. 150 స్థానాలు ఇచ్చినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేపాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా చిత్తశుద్ధితో సరే ప్రజలందరూ టీడీపీకి జనసేన కూటమి ఖచ్చితంగా బలపడి అధికారంలో వచ్చే అవకాశం 100కి 100% ఉందండి. థ్యాంక్ యూ. ఎవరు గెలిచే అవకాశం ఉందండి ఈసారి? నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకని అంటారు? ఎందుకని? ఏముందండి, గవర్నమెంట్ వ్యతిరేకత, అభివృద్ధి లేదు రాష్ట్రంలో, అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలే ఒకటి తప్ప ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. జగన్ వచ్చిన తర్వాత రాజకీయం ఫ్యాక్స్ లిస్టు ఎక్కువైంది. ఎస్సీ ఎస్టీలు కానీ అందరికీ నరకం కనపడుతుంది. కాకపోతే ఏంటంటే డబ్బులు 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. చేయూత పథకాలని, అమ్మఒడని, ఈ తప్ప ఆయన ఏం చేసింది వరగబెట్టింది ఏం లేదు. వాళ్ళ చెల్లె వ్యతిరేకత చెప్తుంది కదా, మా అన్న ఏం చేయడని చెప్తుంది కదా, వాళ్ళ చెల్లె చెబుతుంది. ఇంకా ఆయనకి ఎవరండి ఓట్లు వేసేది? అంటే ఇంట్లో వాళ్ళే నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు అలా నమ్ముతారండి. ప్రజలు నమ్మరు కదా. ఇంట్లో వాళ్ళే నమ్మనప్పుడు ప్రజలు అలా నమ్ముతారు. మరి వాళ్ళు మేము ఉచిత పథకాలు అందిస్తున్నాం, అయ్యే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. ఉచిత పథకాలు అంటే అందరికీ రావండి. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకే వస్తాయి. అన్ని కులాలైనా కానీ అన్ని కులాలకి రావు. ఉచిత పథకాలు అనుకుంటున్నాం, వాళ్ళేమో ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చే పథకాలని వాళ్ళు అంటున్నారు. కాదండి, అవన్నీ ఉచిత పథకాలే. అవి దేనికి పనికొచ్చేవి కావు. అభివృద్ధి ఎక్కడ ఉందండి? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు, ఒక రాజధాని ఇంతవరకు ఏమవ్వలేదుగా. మంగళగిరి ఎలా అయిపోయింది చూడండి. అదే చంద్రబాబు గారు ఉంటే ఎలా ఉండేది? డెవలప్మెంట్ ఉండేదా కదా? జనానికి తెలియదే ఉంది. ఈసారి చూపిస్తారులే. యుద్ధం అంటున్నాడు కదా, యుద్ధం గట్టిగానే జరుగుద్ది. ఓకే.